అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రెజెంటేషన్ తయారు చేసుకొని దాని మీద ఎలా దీన్ని ఈరోజు మన ఆర్థికంగా మనకున్న ఇన్కము 7,11 కోట్లు అయితే దాన్ని దాదాపు మనం ఎంత పెంచాలో ఎంతవరకు తీసుకుపోవాలంటే 2047 వచ్చేసరికి దాన్ని 3 లక్షల కోట్లకు తీసుకుపోవాలని ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాము. ఈరోజు మీరు గమనిస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ కడప కాన్స్టిట్యున్సీలో 1,87,000 ఉంది. కానీ మీరు గమనిస్తే షాకింగ్ న్యూస్ ఏంటంటే పులివెందులు కూడా 3 లక్షలు ఉంది, కమలాపురం 2.5 లక్షలు ఉంది, జమ్మలమడుగు 3 లక్షలు ఉంది. ఈరోజు కడప కాన్స్టిట్యున్సీ యొక్క పర్ క్యాపిటా ఇన్కము 1,87,000 ఉంది. అది చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే మన ప్రాంతం చిన్న విస్తీర్ణంలో ఉండడం కారణము. మనకు ఏదైనా కానీ ఏదైనా జిల్లాలో కానీ పరిశ్రమలు ఉంటే జనరల్గా క్యాపిటల్ చుట్టుపక్కల ఉంటాయి, అంటే హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల ఉంటాయి. కానీ మనకు కడప ఒక విపరీతమైన పరిస్థితులు ఏముందంటే జమ్మలమడుగులో పరిశ్రమలు ఉన్నాయి, కోడూరులో పరిశ్రమలు ఉన్నాయి, కమలాపురంలో పరిశ్రమలు ఉన్నాయి. కానీ కడప కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేసరికి మనకు పరిశ్రమల సంఖ్య కూడా తక్కువైపోయింది. ప్లస్ సామాజిక పరంగా కూడా చూస్తే ఎప్పుడో ఏర్పడిపోయింది. కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా అయితే అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. ఎక్కువ జనసాంద్రత ఒకటే స్థలంలో ఉండడము, ఏరియా తక్కువ ఉండడము, వ్యవసాయంగా మనం ఆధారపడలేము. వ్యవసాయం లేదని చెప్తే ఇండస్ట్రీస్ అన్నా బాగా వచ్చాయంటే అది పరిస్థితి లేదు. చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇవన్నీ ఒక కారణము. ఈ యొక్క కడపను ఒకటే పార్టీ కబ్జా చేసుకొని అభివృద్ధి లేకుండా చేయకపోవడం అనేది ఇంకో కారణం. సో వీటన్నిటినీ ఒక్కొక్క సెక్టార్ని మనము ఛేదించుకుంటూ వచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకుంటూ వచ్చి మన యొక్క సొసైటీలో మన మౌలిక వసతుల కల్పనలో కూడా మార్పులు తీసుకొని వచ్చి మనము ప్రతి ఒక్క విభాగంలో పనిచేస్తూ రావాల్సిన అవసరం ఉంది. దాని యొక్క యాక్షన్ ప్లాన్ ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సచివాలయం లెవెల్ నుంచి ఏ సచివాలయంలో ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఇండస్ట్రీస్ పెట్టుకొని ఉండారు వాళ్ళందరినీ పికప్ చేసుకోమన్నాము. అలాగనే మన సమాజంలో కాస్త ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతారు. P4 మోడల్ అంటే ఆర్థికంగా ఆల్రెడీ స్థితిమంతులు అయిపోయేసి ఒక స్టేజ్కి చేరిన వాళ్ళు, ఆర్థికంగా బాగులేని వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెంచే విధంగా, వాళ్ళు పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచే విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మెంటర్ చేస్తూ అది ఏ విధంగానూ ఉండొచ్చు. ఒక టీచరు ఒకరిని అడాప్ట్ చేసుకొని ఒక పరీక్షల్లో వాళ్ళకి సరైన చదువులు చెప్తూ సరిగ్గా పాస్ అయ్యి మంచి ఉత్తీర్ణ స్థానంతో ఆ విద్యార్థి పాస్ అయ్యి మంచిగా అతను సెటిల్ అయితే అది కూడా ఒక పార్టిసిపేషనే, ఒక కాంట్రిబ్యూషనే. అంటే కాంట్రిబ్యూషన్ పరపతి రకాలుగా ఉంటుంది. ఒక స్కూల్ అతను ఉంటారు, ఒక 10 మంది పేద విద్యార్థుల్ని ఫ్రీగా వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ చేసుకోవడము, లేకపోతే ఆ వ్యక్తి వచ్చి ఆ లైన్లో ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఉంటే దానికి ఆయన సహాయం చేయడం. ఇలా ప్రతి ఒక్కటి ఈ విధంగా 10,000 బంగారు కుటుంబాలని కడప కాన్స్టిట్యున్సీలో పికప్ చేసుకోవడం జరిగింది. వాటికి కావాల్సిన మార్గదర్శులను కూడా మనము రేపు గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు రాబో కాలంలో ఈ మార్గదర్శులను గుర్తించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళ కోసము అనేక పర్యాయాలు అనుభవజ్ఞులైన సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇండస్ట్రీస్ టు ఎడ్యుకేషన్ దాంట్లో స్కూళ్ళు పెట్టుకున్న స్కూల్స్ యొక్క యజమానులు కానీ, కాలేజ్ యొక్క యజమానులు కానీ ప్రతి ఒక్కరిని పిలుచుకొని వాళ్ళతో ఒక మీటింగులు పెట్టుకొని ఏ విధంగా మన కడపను ముందుకు తీసుకుపోవాలా. అలాగనే ఒక బుగ్గొంకను మనం ఒక మోడల్ క్లీనింగ్ ప్రోగ్రాంలో మనం చూపించాము. ఈరోజు సక్సెస్ అయినాము. ఏ విధంగా ఫండ్స్ తీసుకొని వచ్చాము, కలెక్టర్ గారి దగ్గర నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొని వచ్చాము. ఆ విధంగానే రేపు కేసీ కెనాల్ కూడా మనము ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా ఇట్లా ఉంది అంటున్నారు. అంటే దాంట్లో చెత్త వేసేది వాళ్ళే, దాని మీద కంప్లైంట్ చేసేది వాళ్ళే. సో నర్చర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి పోయినా వాళ్ళ ముందు వేసే చెత్త వాళ్ళే వేస్తున్నారు, మళ్ళీ మాకు చెత్తతో ప్రాబ్లం ఉంది అంటున్నారు. కాబట్టి అధికారులు, ఎంప్లాయీస్ పని చేస్తున్నా కూడా వాళ్ళతో పాటు మనం కూడా పని చేయాలి. సమాజంలోని ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా పని చేస్తుంటేనే మనం మార్చుకోగలుగుతాం. వన్ సైడెడ్గా నేను ఊడ్చిపోయిన గంటకి మళ్ళీ చెత్త వేస్తుంటే మనకు ప్రయోజనం ఉండదు, మనకి ఏ విధమైన ఫలితాలు రాదు. కాబట్టి ఒక యాక్షన్ ప్లాన్లో ఫస్ట్ నర్చర్ చేసుకోవాలా. ఈవెన్ సచివాలయ లెవెల్లో కూడా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము ఇదే చెప్పాము. ఇప్పుడు ప్రతి ఒక్క సచివాలయంలోని ఎంప్లాయీ కనీసం రోజుకు ఒక 50 ఇళ్ళకు పోయి రండి. ఆ 50 ఇళ్ళకు పోయి వచ్చి వాళ్ళకున్న సమస్యను ఒక నోట్ చేసుకొని రండి. వాటిని ఎలా సాల్వ్ చేయాలా, ఓకే అక్కడ కాలువ క్లీన్ చేయాలి, దాన్ని ఎలా క్లీన్ చేయాలా,
ఇలా చేసుకుంటా వచ్చేసి అక్కడ ఎవరన్నా సమాజంలో మనం మంచి మార్పులు చేయాలని చెప్పి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ లిస్టు కూడా తీసుకురావడం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ముందుకెళ్ళి తీసుకుపోతున్నాము. ఇంకా కొత్త కొత్త వ్యక్తులు ఎవరన్నా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలా మేము వస్తాము ముందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పర్మిషన్లు సులభతరం చేసి, కొంతమంది మొన్ననే మీటింగ్ అయింది, మొన్న ఎంఎస్ఎంఈ మీటింగ్ అయిపోయి మంత్రి గారు వచ్చిన రోజు ఆ రోజు 2-3 యువకులు చెప్పారు మా సొంత ప్రాపర్టీ ఉంది, మేమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మాకు ఈ యొక్క పర్మిషన్ సులభతరం కావాలా అని చెప్పినారు. అట్లాంటి వాళ్ళని కూడా పికప్ చేసుకొని వాళ్ళ లిస్టు తయారు చేసుకొని వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తామంటే ప్రభుత్వ పరంగా కానీ ఇతర శాఖల దగ్గర నుంచి కానీ ఏ విధమైన వాళ్ళకి సులభతరం చేయాలా, వాళ్ళు రావాలా, పెట్టాలా, ఇన్నే పర్ఫెక్ట్ వేలో. ఏదో మనం పరిశ్రమ పెట్టాము మన దగ్గర ఉన్న చెత్త అంతా పక్కకు తోసేస్తున్నాము, ఆ కాలువలో నీళ్లు పోతున్నాయి, పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, అట్లా కాకుండా ఒక పర్ఫెక్ట్ ప్లాన్లో కడపను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ఈ P4 మోడల్లో ఇప్పుడు మీటింగ్ జరిగింది. నెక్స్ట్ మళ్ళా రేపు 7వ తేదీ DRC మీటింగ్ ఉంది. అందులో కూడా మేము ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి తయారు చేసి ఆమెకు మినిస్టర్ గారికి సబ్మిట్ చేయబోతున్నాము. అలాగనే కడపలోకి భాగంగా ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక నగరం కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా. ఈ యొక్క సంవత్సరం అయింది మనం వచ్చి రోడ్డు వైడనింగ్స్ కూడా మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టి 1 ఇయర్ అయింది. దానికి సంబంధించిన ప్లాన్స్ అధికారులు తిరుగుతూ ఉన్నారు, అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతున్నాయి. కాబట్టి రోడ్డు వైడనింగ్స్ కానీ దాదాపు ఒక 2-3 ప్రాంతాలను మేము ఫస్ట్ మోడల్గా రోడ్డు వైడనింగ్స్ వేయబోతున్నాము. అవి చేసి ఆ ప్రాంతాలను సరి చేసి మళ్ళా అక్కడున్న వ్యక్తులను తీసుకొచ్చి మనం ఎలా ఇండస్ట్రీస్ పెట్టాలి, అక్కడ ఎవరైనా నష్టపోతే వాళ్ళకి వేరే చోట అయినా అవకాశం ఇచ్చి వాళ్ళు ఉండే విధంగా సరైన అరేంజ్మెంట్స్ చేసి ముందుకు పోవడము. అలాగనే మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిశాను, ఆయనకి చెప్పాను నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కావాలా. మన కడపలో దాదాపు 70-60% ప్రదేశాలకు అవుట్ సైడ్ కడప చుట్టుపక్కల ప్రాంతాలకు రోడ్లు లేవు, అది అందరికీ తెలిసిన విషయమే, కాలువలు లేవు. దీని మీద అడిగాను, సార్ చెప్పారు డెఫినెట్గా నువ్వు ప్రపోజల్స్ చేద్దాం అనుకున్నాము. ఈ యొక్క P4లోనే భాగంగానే దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళేసి శివారు ప్రాంతాలంతా ఒక పర్ఫెక్ట్ ప్లాన్లో, అంటే ఈరోజు చేసినట్టు కార్పొరేషన్ క్వాలిటీలో కాకుండా ఇంకా బెటర్ క్వాలిటీలో రోడ్స్ వేసి ఫ్యూచర్లో ప్రాబ్లం లేదు. ఏదో ఒకసారి రోడ్ వేసామంటే అది 50-60 సంవత్సరాలు నిలబడే విధంగా మనం ముందుకు పోవాలనే ఆలోచనలో ముందుకు పోతా ఉన్నాము. డెఫినెట్గా ఇవన్నీ చేసుకొని కడప అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నాము. ఈ యొక్క మార్గదర్శులను కూడా ఆగస్టు 15 కల్లా మనము వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మనం ఎవరిని వాళ్ళను ఏమంటారు అడాప్షన్ చేసుకోవాలనుకుంటున్నారు, కుటుంబాలని మెంటర్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళని కూడా అప్పచెప్పేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యాచరణ మొదలయ్యింది. దీని ప్రకారము ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటూ అలాగనే మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఈ 2047 స్వర్ణాంధ్ర అయితే కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.